హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక దుగ్గిరాల ఇంట్లో ఇక అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు. ప్రతిరోజు కూడా కావ్య వంటకి అలవాటు పడిన ఇక దుగ్గిరాల కుటుంబం ఇక కాఫీ తాగుతూ ఎంతైనా కావ్య ఉన్నప్పుడు ఈ ఇంట్లో వేరుగా ఉండేది. ఇప్పుడు కావ్య లేని కొరత కొట్టొచ్చినట్టు కనపడుతుంది అని చెప్పి ఇక అందరూ అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇందిరాదేవి అలాగే అపర్ణ ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే ఇక కనకం వస్తుంది. కనకంను చూసిన అపర్ణ రండి రండి కనకం అని చెప్పి చాలా గౌరవంగా పిలుస్తుంది. ఒక్కసారిగా వదిన గారు చాలా లేట్ అయిపోయింది, మీకు ఒంట్లో బాగలేదని తెలిసిన తర్వాత మిమ్మల్ని కలిసింది ఇప్పుడే, నన్ను క్షమించండి, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి ఇక ఆప్యాయంగా పలకరిస్తుంది కనకం. కనకం మాటలకి అపర్ణ అంతా ఆరోగ్యంగానే ఉంది, కానీ ఒక్క కావ్య విషయంలో తప్ప నా ఇంటికి నా కోడలు లేకపోవడం, నా ఆరోగ్యం దిగజారినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు, కానీ ఇంట్లో దీపం పెట్టే నా కోడలు లేకపోయేసరికి ఇల్లు చూసావా కనకం ఎలా వెలవెలపోతుందో అని చెప్పి అంటుంది అపర్ణ. ఇక ఇంతలోనే రుద్రాని రాహుల్ కూడా వస్తారు. రాహుల్ రుద్రాని చూసి కనకం ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటుంది. వెంటనే ఇక రుద్రాని ఏంటి కనకం, ఏంటి ఇలా వచ్చావు అనగానే అపర్ణ వదిన గారికి బాగలేదు కదా అందుకే వచ్చాను అని చెప్పి అనగానే అబ్బో చాలా తొందరగా వచ్చావే, ఇంకా నయ్యం, రేపో మాపో రావాల్సింది అని చెప్పి అనగానే ఏయ్ రుద్రాని ఏంటా వెటకారింపు, కనకం వచ్చింది నా గురించి నీ గురించి కాదు అనగానే స్వప్న వెంటనే అవునంటీ, ఎంతసేపు ఎప్పుడు చూసినా ఏదో ఒక విషయంలో దూరిపోదామని, నువ్వు కాస్త నోరు మూసుకొని పక్కకెళ్ళొత్తా, ఇప్పుడు మా అమ్మ వచ్చింది నీ గురించి కాదులే అని చెప్పి స్వప్న అడ్డుపడుతుంది. ఇక వెంటనే కనకమైతే ఇక అట్లానే కూర్చొని కావ్య విషయం ఎత్తుతూ ఉన్నా కూడా ఏమీ మాట్లాడదు. ఇక అప్పుడు అంటుంది ఇందిరాదేవి, కనకం నువ్వు కావ్య విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నావు, ఎంతైనా కావ్య ఇక్కడి నుంచి పుట్టింటికి రావటం వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావని నాకు అర్థమైంది, కానీ శాశ్వతంగా అక్కడే ఉండిపోకూడదు కదా, ఎప్పుడో ఒకరోజు అత్తగారింటికి రావాల్సిందే కదా, మరి నువ్వు కావ్య విషయంలో ఏమైనా ప్రయత్నం చేశావా అనగానే ఇక వెంటనే కనకం అంటుంది ఏంటి అమ్మగారు మీరు మాట్లాడేది, ఏ ప్రయత్నం చేసినా వృధానే అర్థమైపోయింది, ఎంతైనా ఇద్దరికీ కూడా ఎంతో కొంత తెలివితేటలు ఎక్కువైపోయాయి, అందుకే మా ఇంటికి వచ్చిన అల్లుడు గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే దానికి సమాధానంగా నా కూతురు కూడా ఇక నేను రానని మొండి పట్టుకొని కూర్చుంది, వాళ్ళిద్దరినీ కలపాలని నాకు ఉంది, కానీ ఏం చెయ్యాలి అని చెప్పి అనగానే ఇక అపర్ణ అంటుంది నా కోడలు కావ్య చాలా మంచిది, ఎప్పుడూ కూడా ఇలా చేయలేదు, ఎన్నోసార్లు కావ్యని బాధ పెడుతూనే వచ్చింది కుటుంబం, అయినా కూడా ఎప్పుడూ కూడా ఇలా నిర్ణయం తీసుకోలేదు, కానీ ఇప్పుడే ఈ రకంగా పుట్టింటికి వెళ్ళిపోయింది, నా కోడలు తిరిగి రావాలి కనకం నా కోడలు నా ఇంటికి వచ్చి దీపం పెట్టాలి, నాకు అంతకన్నా ఏమి కాదు అని చెప్పి ఇక అపర్ణ అంటూ ఉంటుంది. ఇంతలోనే ఇక మొత్తానికైతే రాజు రావడం గమనిస్తుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా. రాజును చూసి ఇక ఇందిరాదేవి ఒరే మనవడా కూర్చో అని చెప్పి కూర్చోపెడుతుంది. ఇక వెంటనే కనకమైతే వదిన గారు నేను వెళ్ళొస్తాను, ఇంట్లో చాలా పనులున్నాయి అని చెప్పి ఇక అక్కడి నుంచి బాధపడుకొని వెళ్ళిపోతుంది కనకమైతే. ఇక కనకం వెళ్ళిపోతున్న తర్వాత రాజుని కూర్చోపెట్టుకొని ఇందిరాదేవి అంటుంది కొంతమంది వాళ్ళ మొండి పట్టుదల వల్ల వాళ్ళ జీవితాలే నాశనం చేసుకుంటారు, మరికొందరు అధిక తెలివితేటలతో వ్యవహరిస్తూ ఉంటారు, ఈ రెండు కూడా ప్రమాదకరమే, ఎంతైనా చెప్పుడు మాటలు విని భార్యని పుట్టింట్లో వదిలేసావు కాబట్టి నీ గురించే మాట్లాడుతున్నాను రాజ్, ఈ సంవత్సరం వినాయక చవితి ఎప్పుడూ కూడా లేనిది
ఈసారి నా కోడలు నా మనవరాలు కావ్య లేకుండానే ఈ వినాయక చవితి జరగబోతుంది. కాబట్టి నువ్వే వినాయకుడి విగ్రహం దగ్గర నుంచి అన్నీ తీసుకొని వినాయక చవితిని ఘనంగా జరిపించాలి. అప్పుడే నీకు పట్టిన విఘ్నాలన్నీ కూడా పోతాయి అని చెప్పి ఇందిరాదేవి అంటుంది. ఇక వెంటనే రాజు అయితే సరేనని ఒప్పుకుంటాడు. ఇక ఇలా ఇక్కడ ఉంటే ఆఫీస్లో అనామికకి బాయ్ ఫ్రెండ్ అయిన సామంత్ ఇద్దరు కూడా ఇక సామంత్ ఫ్యాక్టరీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కంట పై లెవెల్లో ఉండాలి అంటే డిజైన్స్ అయితే మనవి కొత్తగా ట్రెండీగా ఉండాలి. ఆ డిజైన్స్ వేసేది కావ్యని తెలుసుకొని ఇక కావ్యని ఏదో రకంగా ఇక తన ఆఫీస్లోకి వచ్చేలాగా మీడియేటర్ ద్వారా ఇక తన ఆఫీస్లో ఉన్న మేనేజర్ ద్వారా కావ్యకైతే కబురు పంపిస్తుంది. ఏదైనా చేసి కావ్యని మన ఆఫీస్కి లాగాలి. అప్పుడు మన ఆఫీస్లో నుంచి కొత్త కొత్త డిజైన్స్ అన్నీ కూడా బయటకు వెళ్తూ ఉంటే మన పేరు ప్రఖ్యాతులు మారుమోగిపోతూ ఉంటాయి. ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కిందకి పడిపోతూ ఉంటుంది అని చెప్పి అంటుంది అనామిక. దానికి తన బాయ్ ఫ్రెండ్ అయిన సామంత్ అయితే చాలా మంచి పని చేసావు బేబీ, నువ్వు కళ్యాణికి డైవర్స్ ఇచ్చి లేదంటే నీ అంత తెలివితేటలు గలది నా జీవితంలో వచ్చేదే కాదు అని చెప్పి ఇద్దరు కూడా కావ్యని ఏదో రకంగా తన కంపెనీలోకి రప్పించే ప్రయత్నం మొదలు పెడుతుంది. ఇక మొత్తానికైతే ఇక్కడ ఇలా ఉంటే అపర్ణ అలాగే ఇందిరాదేవి ఇద్దరూ మాట్లాడుకుంటారు. అపర్ణ, వినాయకుడి విగ్రహం గురించి నువ్వు చెప్పినట్టుగా నీ కొడుకు అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తాడంటావా అనగానే వెళ్ళి తీసుకురావాల్సిందే. నేను మన ఇంటికి అన్నట్టు కాకుండా వేరొకరి ద్వారా ఆర్డర్ పెట్టించాను. వినాయక విగ్రహాన్ని ఇక కావ్య ఇంటికి తీసుకొచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పి ఇక అంటుంది. విగ్రహాన్ని ఇక కావ్య తీసుకురాకుండా ఇంట్లో వాళ్ళు ఎవరైనా తీసుకొని వస్తే అనగానే ఖచ్చితంగా కావ్య తీసుకొచ్చేలాగా నేను చేస్తాను కదా అని చెప్పి ఇక అపర్ణ అంటుంది. ఇంతలో ఇక్కడ చూస్తే రాజ్ ఇక కారులో బయలుదేరుతాడు. ఇక అటువైపుగా కావ్య కూడా సైకిల్ మీద ఇక బొమ్మలకి మట్టి అయిపోయిందని కృష్ణమూర్తి బయలుదేరితే నేను వెళ్తాను నాన్న, మీరెందుకు ఉండండి అని చెప్పి ఇక సైకిల్ వేసుకొని బయలుదేరుతుంది. ఇటు కావ్య అటు రాజ్ ఇద్దరు కూడా ఎదురు బదురు ఇక వస్తూ ఉండగా కారుకి ఒక్కసారిగా సైకిల్ తగిలి కింద పడిపోతుంది కావ్య పడిపోవడం గమనించలేక రాజ్ ఎవరోనని కారు దిగి ఏయ్ ఎవరు అని చెప్పి బయటకు రాగానే ఏయ్ కళ్ళు కనిపిస్తున్నాయా, కళ్ళు నేల మీద పెట్టేనే డ్రైవింగ్ చేసేది అని చెప్పి కావ్య లేచి తిడుతుంది. ఒక్కసారిగా రాజ్ కావ్య ఎదురు బదురు మొహాలు చూసుకుంటారు. ఇక కావ్యని తెలిసిన రాజ్ అని తెలుస్తుంది కావ్యకి. ఇక ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. ఇక రాజ్ వెంటనే ఇదిగో కళావతి, ఏంటిది, నా కారుని డాష్ ఇచ్చి కింద పడిపోయావు, కానీ తప్పు నీది కాదన్నట్టు దబాయిస్తున్నావు, కళ్ళు చూసుకొని నడవ పని చెప్తున్నావు, ఇదేమన్నా కరెక్ట్గా ఉందా అని చెప్పి రాజ్ అంటాడు. ఇదిగో మీరు తప్పుడు రూట్లో వచ్చి నా సైకిల్ని గుద్దితేనే నేను పడిపోయాను, అలాంటప్పుడు నేనెందుకు తప్పు చేసినట్టు, మీరే ముందు తప్పు చేశారు కాబట్టి సారీ చెప్పి వెళ్ళండి అని చెప్పనగానే నా కళ్ళలో కూడా నేను ఎవరికి సారీ చెప్పను, అలాంటిది నీకు చెప్తానా అనగానే మీరు సారీ చెప్పకపోతే మీరు తప్పు చేసినట్టే, మీరు తప్పు చేస్తే ఎప్పటికీ కూడా నా దృష్టిలో మీరు ఒక రాజుగానే కాదు ఇక మంత్రిగా కూడా పనికిరారు అని చెప్పి అంటుంది. చాలా ఇలాంటివి చూసాంలే, నువ్వు నన్ను ఎప్పుడు చూసినా నా ద్వారా సారీ చెప్పించుకోవాలని చూస్తూ ఉంటావని నాకు బాగా తెలిసిందిలే అని చెప్పి రాజ్ అంటాడు. మీరు ఎప్పటికీ మారరు, మీరు తప్పు చేసినా మీరు మీ ఈగో పెట్టుకొని ఎవరికి సారీ చెప్పరు, అందుకే మిమ్మల్ని వదిలి వచ్చేసాను అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా రాజ్కి కోపం వస్తుంది. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవడం ఏంటి, నేను నిన్నేమి ఆపలేదు కదా అంటే అర్థం చేసుకో, నాకు కూడా నువ్వు ఉండడం ఇష్టం లేదని అనగానే ఇక ఇద్దరు కూడా మాటల యుద్ధం జరుపుకుంటారు. అవును, నాకు బాగా తెలుసు మీ గురించి, మీ ప్రవర్తన గురించి అన్నీ తెలిసే నేను కూడా ఇల్లు దాటి వచ్చాను అనగానే అవునవును, ఇప్పుడు నిన్నెవరు రమ్మని బ్రతిమలాడట్లేదు కదా, నువ్వు కూడా ఇంట్లోనే ఉంటే మీ ఇంట్లో ఉంటే సంతోషం అని చెప్పి ఇద్దరు కూడా మళ్ళా మొదలుకే వస్తారు.
ఇక ఇంతలో ఎవరో బయట వ్యక్తులు రావటం గమనించి ఇక రాజ్ కారులో కూర్చుంటాడు. ఇక కావ్య సైకిల్ వేసుకొని ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఇంతలో రాజ్ అయితే కావ్య విషయంలో కొంచెం కూడా ఫీల్ అవ్వడు. నా భార్య దగ్గరికి నేను వెళ్ళాలి, తీసుకురావాలి అన్న ఆలోచనే రాదు రాజ్కైతే. ఇక కావ్య అయితే అనుకుంటుంది, ఇలాంటి భర్తతో నేను ఎంతకాలం ఆ ఇంట్లో ఉన్నానంటే నాకే ఒక రకంగా ఉంది. తప్పు చేసి కూడా తప్పు చేయలేదన్న భావనలో ఉన్నాడు. కాబట్టి ఎప్పటికీ కూడా ఈయన వాళ్ళ ఇంటికి నేను వెళ్ళను అని చెప్పి అనుకుంటుంది. ఇక మొత్తానికైతే ఇలా జరుగుతూ ఉంటే వినాయకుడి విగ్రహానికి కావ్య ఇక రాత్రిపూట రంగులు వేస్తూ ఉంటుంది. ఇక రంగులు వేస్తూ ఉండగా కృష్ణమూర్తి అయితే కావ్య ఏది అని చెప్పి బయటకు రాగానే కావ్య వినాయక విగ్రహానికి రంగులు వేస్తూ ఉంటుంది. అమ్మ కావ్య, ఏంటి ఇప్పుడు రంగులు వేయటం ఏంటి? రేపు చేసుకుందాంలేమ్మా అని చెప్పి అనగానే, అదేంటి నాన్న, రేపటి పని ఈరోజు చెయ్యాలి, ఈరోజు పని ఇప్పుడే చెయ్యాలి అని మీరే కదా అనేవాళ్ళు, మళ్ళా ఇప్పుడేంటి? ఖచ్చితంగా రంగులు పూర్తి అయినాకే నేను పడుకుంటాను నాన్న, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి కావ్య అంటుంది. ఏంటి రంగులు వేస్తూ కాలక్షేపం చేసుకోవడమేనా? ఇక పడుకొని ఇక ఏంటి అన్న ఆలోచనే లేకపోవడమేనా? నీ కళ్ళకి నిద్ర లేకుండా ఎంతసేపు ఈ బొమ్మ దగ్గరే ఉంటూ ఎంతసేపు అని రంగులు వేస్తావు? రేపు పొద్దున్న వేసుకోవచ్చులే అని చెప్పి కనకం అంటుంది. ఇక ఆ మాటకి, అమ్మ, సగం పని చేసి సగం పని ఆపితే చాలా కోపం వస్తుంది వినాయకుడికి. ఒకసారి ఈ వినాయకుడి మొహం చూడమ్మా, ఎంత కలగా ఉందో అనగానే ఇక ఇద్దరు కూడా చూస్తారు. అవునమ్మా, చాలా కలగా ఉంది. ఎంత కలగా ఉందంటే నిజంగా దేవుడే ప్రాణం పోసుకొని లోపల ఉన్నాడేమో అన్నంత కలగా ఉంది అని చెప్పనగానే, అవునానా, ఎవరో ఆర్డర్ చేశారన్నావు ఈ బొమ్మని, వాళ్ళు నిజంగా అదృష్టవంతులు, దేవుణ్ణే ఇంటికి తీసుకుని వెళ్ళేలాగుంది కదా అనగానే, నా కూతురు తయారు చేసిన బొమ్మ నిజంగా చాలా అదృష్టవంతులు ఎవరో అని చెప్పి అనగానే ఇక మొత్తానికైతే రంగులు పూర్తి చేస్తుంది కావ్య. వినాయకుడి విగ్రహం చాలా అందంగా తయారు చేస్తుంది. ఇక విగ్రహానికి రంగులు వేసి ఆరబెట్టి రేపు పొద్దున్నే వచ్చి ఖచ్చితంగా ఆర్డర్ని తీసుకొని వెళ్ళిపోతారమ్మా అని చెప్పి ఇక మొత్తానికైతే కావ్య వినాయకుడి విగ్రహానికి ఆరబెట్టడానికి బయటనే వదిలి ఇక అందరూ కలిసి నిద్రపోతారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇక కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే కృష్ణమూర్తి అయితే, ఏంటోనే ఈరోజు చాలా తలభారంగా ఉంది, నాకెందుకో కొంచెం సేపు పడుకోవాలనిపిస్తుంది అని చెప్పి నీరసంగా ఉండి పడుకుంటాడు వెళ్ళి కృష్ణమూర్తి. ఇక వెంటనే కనకం అయితే, అదేంటయ్యా, ఇప్పుడు వరకు బాగానే ఉన్నావు, ఇప్పుడేంటయ్యా అని చెప్పి, సరేనయ్యా మీరు పడుకోండి అని చెప్పి అనగానే ఇక ఇంతలో కావ్య వచ్చి, ఏమైందమ్మా నాన్నగారికి అనగానే, నాన్నగారికి ఏదో తలనొప్పిగా ఉందంట, అందుకే పడుకున్నారు అనగానే సరే అని చెప్పి ఇక కావ్య అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే ఇక అనామిక వాళ్ళ ఆఫీస్లో మేనేజర్ని ఇక మధ్యవర్తి అయిన వేరే అతని ద్వారా డిజైన్స్ తీసుకుని ఆయన్ని కలిసి, కావ్యకి మా ఆఫీస్లో ఉద్యోగం వచ్చిందని మీ ద్వారా చెప్తే సంతోషం, తను వేసిన డిజైన్స్ మా కంపెనీకి చాలా అవసరం, మీరు అనుకున్నట్టుగానే ఎక్కువ పేమెంటే మీకు అందుతుంది, తన ద్వారా మీరు డిజైన్స్ తీసుకొని మాకు ఇవ్వండి, కానీ దానికంటే డైరెక్ట్గా మా ఆఫీస్కే వచ్చి తను ఉద్యోగం చేస్తే ఇంకా ఎక్కువ మీకు పేమెంట్ వస్తుంది అని చెప్పి ఆ మధ్యవర్తికి ఇక అనామిక వాళ్ళ మేనేజర్ అయితే ఇక మొత్తానికైతే చెప్పడం జరుగుతుంది. ఇక వెంటనే అతను తెలుసుకొని కావ్య దగ్గరికి వస్తాడు. కావ్య ఇక వెంటనే చూసి, ఏంటండి మీరు ఇలా వచ్చారు అనగానే, అదేనమ్మా కావ్య, నువ్వే అన్నావు కదా నేను డిజైన్స్ వేస్తానని, కానీ ఆ రోజు చెప్పాను కదా డిజైన్స్ అవసరమైతే మీకు కాల్ చేస్తానని, కానీ ఈరోజు మీరు డిజైన్స్ ఇవ్వడమే కాదు డైరెక్ట్గా ఉద్యోగంలోనే మీకు ఇక ఇప్పిద్దామని వచ్చాను అని చెప్పనగానే, కావ్య ఎక్కడండి ఆ ఉద్యోగం ఎక్కడ అనగానే ఇక కరెక్ట్గా పలానా అని ఏమీ చెప్పకుండా ఇక అనామిక అలాగే సామంత్ ఇద్దరు కలిసి కావ్య డిజైన్స్ తీసుకోవడానికి పట్టిన గూడు పుట్టాని అని తెలియక ఇక ఒక జాబ్ ఇప్పించచ్చని ఆయన కూడా
ఇక సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించింది. ఇక పేరు ఏమి చెప్పకుండా ఇక ఉద్యోగంలో నువ్వు డిజైన్స్ గీసి ఇవ్వాలి. ఇక డిజైన్స్ గీసి ఇచ్చినందుకు మీ శాలరీ 50,000 ఇస్తారు అని చెప్పాను. కానీ కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే ఒప్పుకుంటుంది. ఇక వెంటనే కూడా కనకం కృష్ణమూర్తి వాళ్ళకి విషయం చెప్తుంది. ఈరోజు వినాయకుడి విగ్రహాలు ఇక మొదలు పెట్టడమే ఆలస్యం. ఇంతలోనే మంచి న్యూస్ వచ్చింది. ఇక నేను చక్కగా ఆఫీస్కి వెళ్ళిపోతాను అని చెప్పి కావ్య ఆనందంగా ఒప్పుకుంటుంది. ఇక ఇక్కడ చూస్తే ఇక ఇందిరాదేవి ఫోన్ చేస్తుంది అపర్ణ ఇక కనకానికి కాల్ చేస్తుంది. కనకం, నేను చెప్పినట్టుగా చేసావు కదా అనగానే, చెప్పినట్టుగానే చేశామమ్మా, కానీ కావ్య ఖచ్చితంగా విగ్రహాన్ని తీసుకొని మీ ఇంటికి వస్తుందో లేదో, మీ ఇంటి అడ్రస్ అంటే ఖచ్చితంగా తెలిసిపోతుందని ఇంక నేనే ఏమీ చెప్పలేదు అనగానే, నాకు తెలీదు, నువ్వు ఏదన్నా చేసి కావ్యనైతే మా ఇంటికి పంపించాలి, నాకు కావాల్సింది అదే అని చెప్పి అంటుంది ఇందిరాదేవి. ఇక వెంటనే సరేనమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. కావ్య ఇక వెంటనే, అమ్మా నేను రేపటి నుంచి ఉద్యోగానికి వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా 50,000 జీతం వస్తుంది, ఇక మన కష్టాలు కడతేరిపోయినట్టేనమ్మా అని చెప్పి సంతోషంగా ఉండగానే, ఏమే నువ్వు ఉద్యోగం చేసింది సరే, కానీ ఈ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి డెలివరీ చెయ్యాలి. సమయానికి ఆ బంటి కూడా ఇంట్లో లేడు, మీ నాన్నగారే వెళ్తానని అన్నారు, కానీ నేనే వద్దన్నాను. ఆయనకి బాగా తలనొప్పి రావటం వల్ల అలాగే పడుకొని నిద్రపోతున్నారు. ఆయన తీసుకొని వెళ్ళమని ఏమన్నా అంటాను. ఇక నువ్వు నేను ఇద్దరం వెళ్ళాలి అంటే ఇంట్లో నాన్నగారిని వదిలి ఏమని వస్తాను. అందుకే నువ్వు తీసుకెళ్ళి డెలివరీ చేసుకొని రా కావ్య అనగానే, అదేంటమ్మా బయట వ్యక్తులతో చెప్పినట్టుగా అంత ఘోరంగా చెప్తున్నావు, నేను వెళ్ళనా ఏంటి, ఈ అడ్రస్ ఎక్కడా, దీన్ని తీసుకొని వెళ్ళి డెలివరీ చేసుకొని వస్తాను అని చెప్పి కావ్య అనగానే, ఇక వెంటనే నీళ్ళు నములుకుంటూ, అది మీ అత్తగారు ఇల్లు ఉంది కదా అని చెప్పి అనగానే, అవును ఉంది, అయితే ఆ పక్కనే ఎక్కడైనా ఆర్డర్ వచ్చిందా అనగానే, లేదమ్మా మీ అత్తగారు ఇంటికే ఈ విగ్రహం ఆర్డర్ వచ్చింది, కానీ మనం ఏ ఆర్డర్ని తీసుకోకుండా ఉండాం కదా, తర్వాత తీసుకున్నాక తెలిసింది అది దుగ్గిరాల వారి ఇంటికని, ఇప్పుడు వాళ్ళకి ఇవ్వము అని చెప్పి చెప్పకూడదు కదమ్మా, అందుకే ఈ విగ్రహం తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తావా కావ్య అనగానే, అమ్మా ఏం మాట్లాడుతున్నావు, నేను ఆ ఇంటికి వెళ్ళనని చెప్పినా కూడా కావాలని ఆ ఇంటికి వెళ్ళమని చెప్తున్నావేంటి అని చెప్పి కావ్య అంటుంది. ఇదిగో కావ్య, నువ్వు మీ భర్తని వదిలేసి ఇక్కడ ఉంటున్నావు, కానీ ఆ విషయంలో నేను ఎప్పుడూ కూడా నీకు బలవంతం చేయను, కానీ మనం ఎప్పటి నుంచో ఇలా బొమ్మల వ్యాపారం చేస్తూ ఎవరికి ఏం కావాలో ఆ రకంగా బొమ్మల విగ్రహాలని చేసి వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళినా సరే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే అది మన వ్యాపారం, ఇది మన వృత్తి, నువ్వు దుగ్గిరాల ఇంటి కోడలివి కాదు, కనకం కూతురిలాగా ఆ విగ్రహాన్ని డెలివరీ చేసిరా అంతే, అంతకు మించి వాళ్ళ ఇంట్లో ఉండిపోమని నేను చెప్పట్లేదు అని చెప్పనగానే ఇక కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే కావ్య, సరే అమ్మా నేను వెళ్తాను, కానీ ఒక్క షరత్, ఇక గుమ్మం దగ్గర నుంచే వాళ్ళు డెలివరీ తీసుకోవాలి, నేను అక్కడ పెట్టేసి వచ్చేస్తాను అనగానే, సరే అమ్మా నీ ఇష్టం, విగ్రహం అయితే వాళ్ళ ఇంటికి చేర్చు అనగానే ఇక వెంటనే ఆటోని మాట్లాడుకొని ఆటో పైన వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకొని కావ్య వినాయకుడి విగ్రహం తీసుకొని వెళ్తుంది. ఇక దుగ్గిరాల కుటుంబం ఎప్పుడెప్పుడు కావ్య వస్తుందా, ఎప్పుడెప్పుడు కావ్యని ఇంట్లో ఉంచేసుకుందామా అని అపర్ణ అలాగే ఇందిరాదేవి ఇక స్వప్న అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక రానే కావ్య విగ్రహం తీసుకొని ఆటో ఆగుతుంది. ఒక్కసారిగా అపర్ణ ఇందిరాదేవి అదిగో ఆటో వచ్చింది అంటే కావ్య వచ్చింది అని చెప్పి సంబరపడిపోతూ ఉంటే ఇక వినాయకుడి విగ్రహాన్ని ఆటో అతనితో ఇక ఇంటి ముందర పెట్టిస్తూ ఉంటే ఎదురుగుండా అపర్ణ ఇందిరాదేవి ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు. కావ్య మనసు అస్సలు ఆగదు. అత్తయ్య గారు అని చెప్పి స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళి, అత్తయ్య గారు ఎలా ఉన్నారు అత్తయ్య గారు, మీరు నార్మల్గా అయ్యారు అంతే చాలా అత్తయ్య గారు అని చెప్పి ఇక ఒక్కసారిగా హగ్ చేసుకుంటుంది కావ్య. ఇక అపర్ణ అయితే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. అమ్మ కావ్య, నీకు నిజంగా అత్తగారంటే ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఈ అత్తగారిని చూడ్డానికి కూడా రాలేదు, కనీసం ఇప్పుడు కూడా ఇంటి ముందు విగ్రహాన్ని పెట్టి వెళ్ళిపోతున్నావు అని చెప్పనగానే, లేదత్తయ్య మీరంటే నాకు చాలా అభిమానం ఆప్యాయత ఉన్నాయి,
కానీ మీ అబ్బాయి గారే నన్ను ఈ రకంగా మొండి మనిషిలాగా చేసేశారు అని చెప్పి అంటూ ఉండగానే ఇక ఇంతలో రాజు వస్తాడు. ఇక రుద్రాని అలాగే రాహుల్ అందరూ కూడా రావడం కావ్యని గమనించి ఇక హాల్లో నుంచి బయటికి వస్తారు. గుమ్మం ముందే కావ్య మాట్లాడుతూ ఉండడం గమనించి ఇందిరాదేవి, అమ్మ కావ్య లోపలికి రామా, ఎక్కడే ఉండి మాట్లాడుతున్నావు అనగానే, వద్దమ్మమ్మ, నేను విగ్రహాన్ని మీకు డెలివరీ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నా మనసులో అత్తయ్య గారిని చూసి ఆపుకోలేకపోయాను. అత్తయ్య గారు, నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటే ఇక వెంటనే రుద్రాని వెళ్ళి వస్తాను అని అనకూడదు కావ్య, వెళ్తున్నాను అని చెప్పాలి అనగానే ఇక ఇంతలో స్వప్న, అవునవును, ఎవరైనా ఈ ఇంట్లో అత్తగారి ఇంట్లో కోడలు మాత్రం వెళ్ళిపోవాలి, నువ్వు మాత్రం ఎక్కడో పుట్టిన దానివి ఈ కొంపలోనే అతుకుపోయి ఉండాలి, నోరు మూసుకొని సైలెంట్గా ఉండమని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇది దుగ్గిరాల కుటుంబం సంగతించిన విషయం, నీకు నాకు సంబంధమే లేదు. కానీ కాదు కూడదు అని చెప్పి సంబంధం ఉన్నట్టుగా మాట్లాడావు అంటే ఈరోజు వినాయక చవితిని కూడా చూడను, జాగ్రత్త, సైలెంట్గా నోరు మూసుకొని ఊరుకో అని చెప్పి స్వప్న గడ్డి పెడుతుంది. ఇక వెంటనే ఇందిరాదేవి, మంచి పని చేసావమ్మ స్వప్న, ఇలాంటి వాళ్ళకి నీలాంటి వాళ్ళే కరెక్టు అని చెప్పి అంటూ ఉంటే ఇక కావ్య, చూడండి రుద్రాణి గారు, మీరు అనుకున్నట్టుగానే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోయాను. అలా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లో ప్రవర్తిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానని అనుకోవద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వెంటనే రాజ్ అప్పుడే వస్తాడు, కావ్యని చూస్తాడు. ఇక ఏమీ అనకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే, ఒరే మనవడా అని చెప్పి గట్టిగా పిలుస్తుంది ఇందిరాదేవి. ఏంటనమ్మా అనగానే, ముందు ఎవరు వచ్చారో చూసావా అనగానే, చూశాను, కళావతినే కదా అనగానే, ఒరేయ్, ఆ రోజు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కావ్య కాళ్ళు పట్టుకొని మరీ తీసుకొని వస్తానన్నావు, కానీ ఈరోజు గుమ్మం ముందే కావ్య ఉంది. మరి అలాంటప్పుడు నా తప్పు అయిపోయింది. కళావతి, నేను ఎప్పుడు ఏ తప్పు చేయను, నీ గురించి అస్సలు చెడుగా మాట్లాడనని మా కళ్ళ ముందే తనకి చెప్పి లోపలికి తీసుకురా అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు రాజ్. ఇక అపర్ణ, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆ రోజు కావ్యని తీసుకురావడానికి వెళ్తున్నానని మా అందరికీ చెప్పి అక్కడ ఏం మాట్లాడావో మాకు తెలీదు. కావ్య రానని చెప్పిందన్నావు. ఇప్పుడు కావ్య ఇక్కడుంది. కావ్య ముందు నువ్వు ఎలా మాట్లాడతావో నాకు అనవసరం. కావ్య నా ఇంట్లోకి అడుగు పెట్టాలి అనగానే, అత్తయ్య గారు, ఆయన ఎన్ని మాట్లాడినా నేను రావడం జరగదు, నేను వెళ్ళిపోవాలి అత్తయ్య గారు అనగానే, చూడు కావ్య, నువ్వు వెళ్ళిపోవాలి అంటూ ఉంటే బలవంతంగా ఎక్కడే ఉండమని నేను చెప్పలేను. కానీ జరిగిన దాంట్లో నీ తప్పు ఏమీ లేదు. నీ తప్పు లేకుండా నువ్వు ఈ ఇంట్లో నుంచి ఎందుకు అడుగు పెట్టావు? ఇక్కడ ఈ ఇల్లు అనేది ఇది అందరిది, ముఖ్యంగా రాజ్దే కాదు. ఇక్కడ నేను ఉన్నాను, నా ముందు ఉన్న మా అత్తగారు మామగారు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉంటూ కూడా నీ విషయంలో ఎవ్వరూ ఆపకుండా పంపించేశారు. అందుకే ఈరోజు అందరి ముందు నీకు క్షమాపణ అడిగించి లోపలికి రప్పిస్తున్నాను. ఇది నా అత్తగారిగా నా ఆర్డరే అనుకుంటావో ఇంకేమని అనుకుంటావో నాకు తెలీదు అని చెప్పి అంటుంది అపర్ణ. అది కాదు అత్తయ్య గారు అనగానే ఇక రాజ్ వెంటనే, చూడు కళావతి, నువ్వు ఎక్కడి వరకు వచ్చావు, అదేదో లోపలికి వస్తే బాగుంటుంది కదా, లోపలికి వస్తే అందరూ సంతోషపడతారు కదా అనగానే, మీరు మాత్రం సంతోషపడరని నాకు బాగా తెలుసు, అలాంటప్పుడు నేను ఎందుకు రావాలి అని చెప్పి కావ్య అంటుంది. ఇక వెంటనే అపర్ణ, కావ్య, నేను ఎప్పుడూ ఎవరిని ప్రతిమలాడలేదు, నిన్ను కూడా ఏ రోజు కూడా ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి నిన్ను కూడా ఎప్పుడూ అడగలేదు. కానీ ఈరోజు అడుగుతున్నాను, దయచేసి లోపలికి రా. ఈరోజు వినాయక చవితి మనందరం కలిసి చేసుకొని సంతోషంగా ఉండాలని ఉంది. దయచేసి ఈ అత్తగారి గురించి ఈ ఒక్క కోరిక తీర్చు అని చెప్పి అనగానే కావ్య, అత్తయ్య గారు, మీరు అమ్మమ్మ గారు మీరందరూ కూడా సంతోషంగా ఎప్పుడు ఉండాలి. మీరందరూ అన్నట్టు నేను వినాయక చవితి రోజు మీతోనే ఉంటాను. కానీ దయచేసి నన్ను శాశ్వతంగా ఉండమని చెప్పకూడదు. అలా అంటేనే ఉంటాను. అది కూడా మీ గురించే నేను వస్తానని అంటున్నాను తప్పించి ఎవరి కోసము కాదు అని చెప్పి రాజ్ వంక చూస్తుంది. ఇక రాజ్ అయితే, పోనీలే, ఎవరి కోసమైతే ఏమైంది, కళావతి వస్తానని ఒప్పుకుంది.
మొత్తానికి వినాయక చవితి రోజు ఏదో ఒకటి బొమ్మను కిమ్మిని చేసి ఏదో ఒకటి నలుగురిలో కాకపోయినా కనీసం 4 గదుల మధ్యలో అయినా సారీ చెప్పేసి ఉంచేస్తాను కళావతిని అని చెప్పి అనుకుంటాడు రాజ్. ఇక మొత్తానికి వినాయక చవితి పండగకి కావ్య ఇంట్లో అడుగు పెడుతుంది. అందరూ కూడా సంతోషపడతారు. ముఖ్యంగా అపర్ణాదేవికి చాలా సంతోషంతో ఇక ఒక్కసారిగా ఒరే రాజ్, నీ తమ్ముడు కళ్యాణ్కి అప్పుకి కూడా ఫోన్ చెయ్యి, నేను మాట్లాడతాను అనగానే అదేమీ అవసరం లేదు, వాళ్ళే వస్తామని ఫోన్ చేస్తారు. పెద్దమ్మని నేను చూడాలి, అలాగే వినాయక చవితికి నేను లేకుండా ఎలాగా అని చెప్పి వాడే కాల్ చేశాడు అని చెప్పనగానే ఇక మొక్కన ఉన్న ఇక దానిలక్ష్మి కూడా సంతోషపడుతుంది. ఇటు కావ్య అలాగే కళ్యాణ్ అప్పు ముగ్గురు కూడా వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా చక్కగా వినాయక చవితి పండుగ జరుపుకోవాలని కోరుకుంటారు. ఇక కావ్య రాకతో ఇల్లు అయితే కలకలలాడిపోతుంది. వంటగదిలో తనకు అనుగుణంగా ఉన్న మొత్తం పిండి వంటలు అన్నీ కూడా కావ్య చేస్తుంది. ఇక అపర్ణ అయితే నా కోడలు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయేలాగా చూడయ్యా గణపతి అని చెప్పి గణపతికి దండం పెట్టుకుంటుంది. ఇక రుద్రాణి అయితే ఈరోజు వినాయక చవితి, ఈ ఒక్కరోజే కావ్య ఇక్కడ ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. అందుకే మనం కూడా ఏమీ లేనట్టు మనసులో మనం కూడా కలిసిపోవాలరా రాహుల్, లేదంటే వీళ్ళందరూ కలిసి మనల్ని కావ్యని బలవంతంగా మనమే పంపించామని మనని తప్పుపట్టే అవకాశం ఉంది. అందుకే మనం కూడా ఈ నీళ్ళలోనే కలిసిపోదామని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఇక వినాయక చవితి రోజు కావ్య పిండి వంటలు చేసి పూజ దగ్గర చక్కగా అలంకరణ చేసి అందరి ముందు చాలా సంతోషంగా ఉంటుంది. ఇక రాజ్ అయితే కావ్యని నలుగురిలో సారీ చెప్పాలని నిశ్చయించుకుంటాడు. కానీ కావ్య మాత్రం వినాయక చవితి సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంటుంది. ఇక అందరూ కూడా వినాయక చవితి చాలా చక్కగా కథ చదివి అక్షింతలు వేసుకొని ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందుకు తీసుకెళ్ళమని దండం పెట్టుకుంటారు. ఇక ఇంతలో కావ్య అక్షింతలు వేసుకొని కథ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయినాక అత్తయ్య గారు నేను వెళ్ళొస్తాను అని చెప్పి అనబోతుంటే అపర్ణ, ఇందిరాదేవి అందరూ కూడా కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటారు. అమ్మ కావ్య, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు వాడు నార్మల్గా నిన్ను అందరి ముందు అలా అవమానించినందుకు మా అందరికీ కూడా బాధగానే ఉంది. కానీ నువ్వు మాత్రం వెళ్ళకు. వాడు కోపంలో ఆవేశంలో నోరు జారాడని నువ్విప్పుడు ఇల్లు దాటి తప్పు చేయకమ్మా అనగానే ఇక వెంటనే కావ్య, అది కాదు అత్తయ్య గారు, ఆయన నాతో ప్రేమగా లేకపోయినా నేను ఇంట్లో ఉండేదాన్ని, కానీ కనీసం ఆయన బలవంతంగా నాతో కాపురం చేస్తానని చాలా ఘోరంగా మాట్లాడిన మాటలు నాకు గుచ్చుకుంటున్నాయి. మీరెవరో బలవంతం చేయబట్టి ఆయన నా ఒంటి మీద చెయ్యి వేశారన్నప్పుడల్లా నా ఒంటికి నాకే అసహ్యం వేస్తుంది. నా జీవితంలో ఆయన నేను క్షమించలేను అని చెప్పి ఇక గడప దాటపోతుంటే ఆగు అని చెప్పి రాజ్ గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా కావ్య, ఎందుకు ఆగాలి? మీకు నా మీద ప్రేమ లేనప్పుడు నేను ఎందుకు ఈ ఇంట్లో ఉండాలి అనగానే ఉండాలి, ఖచ్చితంగా ఉండి తీరాలి. ఈరోజు ఎందుకు వచ్చావు? ఎవరో మాటకి రావు నువ్వు, ఖచ్చితంగా అందరి సంతోషం కోరుకున్నావు కాబట్టే వచ్చావు. మరి ఇప్పుడేంటి మళ్ళా వెళ్ళిపోతున్నావు? గొడవలు అయిపోతాయి, గొడవలు ఎన్నో జరుగుతాయి, భార్యాభర్తల మధ్య బంధాలు తెగిపోతాయా? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అనగానే మీరు తప్పుకోండి, నేను వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక అడుగు వేస్తూ ఉండగా ఒక్కసారిగా కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది. రాజ్ ఒక్కసారిగా కళావతి అని చెప్పి గట్టిగా పట్టుకుంటాడు. ఇక కావ్య కళ్ళు తెరవదు. ఒక్కసారిగా డాక్టర్ గారికి ఫోన్ చేసి కావ్యని టెస్ట్ చేపిస్తారు. కావ్య కడుపుతో ఉందని శుభవార్త చెప్తుంది డాక్టర్. అయితే డాక్టర్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తుంది. ముఖ్యంగా రాజ్కు వచ్చి మీరు ఫాదర్ కాబోతున్నారు, కావ్య తల్లి కాబోతుంది అని చెప్పి తీయటి వార్త చెప్పి బయలుదేరుతుంది. కావ్య కళ్ళు తెరిచి చూసే లోపల దుగ్గిరాల కుటుంబం ఆనందంతో అమ్మ కావ్య, నువ్వు మా ఇంటికి ఇక వారసుని ఇవ్వబోతున్నావు అని చెప్పి సంతోషపడుతూ ఉంటే కావ్య మాత్రం సంతోషం లేకుండా సైలెంట్గా ఉంటుంది. అమ్మ కావ్య, ఏంటమ్మా, ఎందుకమ్మా బాధపడుతున్నావు అని చెప్పి అందరూ అనగానే అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. దయచేసి నా విషయంలో మీరు ఎవ్వరూ కలగ చేసుకోకండి.
అత్తయ్య గారు, ఈ ఇంట్లో నాకు ఉండాలని ఉన్న మీ అబ్బాయి గారికి నా మీద ప్రేమ లేదని చెప్పారు. ఇప్పుడు నా కడుపులో ఒక బిడ్డ ప్రాణం పోసుకుంటుంది. ఆ బిడ్డకి రేపు పొద్దున్న బలవంతంగా నేను నీకు తండ్రిని అయ్యానురా అని చెప్పి మీ అబ్బాయి గారు అంటే నేను తట్టుకోలేను. అందుకే ఈ రోజు నుంచి ఈ కుటుంబంలో నేను ఎప్పటికీ కూడా కలవలేను. మీరందరూ సంతోషంగా ఉండాలని మీ మాట తీయలేక ఇక్కడికి వచ్చి వినాయక చవితి రోజు ఉన్నాను. అంతే తప్పించి శాశ్వతంగా ఉండిపోవడానికి కాదు అని చెప్పి ఇక గడప దాడుతుంటే రాజ్ ఒక్కసారిగా వచ్చి కళావతి అని చెప్పి కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని, కళావతి, నాకు అర్థమైంది. నిన్ను నేను చాలా బాధ పెట్టాను, చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. నువ్వు తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టుగా అందరి ముందు నిన్ను అవమానించాను. నన్ను క్షమించు. నాకు అర్థమైంది. వినాయక చవితి రోజు వినాయకుడు నాకు కళ్ళు తెరిపించాడు అని చెప్పి అనగానే కావ్యకి ఏమీ అర్థం కాదు. ఒక్కసారిగా రాజ్, కళావతి, ఈరోజు నువ్వు కడుపుతో ఉన్నావని కాదు, నిజంగానే నిన్ను చాలా అవమానించాను. ఈరోజు నన్ను అందరి ముందు నువ్వు నా చంప పగల కొట్టి నువ్వు వెళ్ళు. నిజంగా నేను తప్పు చేశాను. నువ్వు నాకు చంప పగల కొట్టి శిక్ష వేసి వెళ్ళు. అంతే తప్పించి ఇల్లు దాటి వెళ్ళొద్దు. నా బిడ్డ నీ కడుపులో పెరుగుతున్నాడు. నా బిడ్డని నన్ను దూరం చెయ్యొద్దు కళావతి అని చెప్పి రెండు చేతులు పట్టుకొని ఏడ్చేస్తాడు రాజ్. మొత్తానికి రాజ్, కావ్య అయితే ఒక్కటవుతారు. ఇక రాబోయే ఎపిసోడ్లో ఇక అనామిక ప్లాన్ ఇక సక్సెస్ అవుతుందా, ఇక రుద్రాని అనామిక కలిసి ఏం చేయబోతున్నారన్నది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.